I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మీ ప్రశస్తమైన సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్న దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. Today I will be talking about David Brainerd. నేను డేవిడ్ బ్రైనార్డ్ గురించి మీతో మాట్లాడుతున్నాను. David Brainerd was born in 1718 in a place called Connecticut in United States of America. కెనెటికట్ అనేటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇతను జన్మించాడు. And at the age of 21, before he entered into Yale University, he experienced unspeakable joy. ఆయన మరి చదువుకోవడానికి కళాశాలలో చేరినప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి సంతోషాన్ని తన జీవితంలో అనుభవించాడు. And so this unspeakable joy that he experienced gave him a desire to praise God and to seek ye first the kingdom of God. చెప్పనసఖ్యము కాని సంతోషం కలిగినటువంటి ఈ సహోదరుడు తను చాలా సంతోషంతో గొప్ప ఆనందంతో దేవుని స్తుతించటం ఆరాధించటం మొదలుపెట్టాడు. The phrase seek ye first the kingdom of God comes from a chapter in the Bible. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అన్నటువంటి మాట బైబిల్లో ఉంటుంది. It says in Matthew chapter 6 verse 33, seek ye first the kingdom of God and his righteousness, and all of these things will be added unto you. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని మత్తయి 6:33లో మనం చూస్తున్నాం. This is what God spoke to Brainerd, and he also showed him unspeakable joy. ఇదే విషయాన్ని దేవుడు బ్రెనార్డ్తో మాట్లాడి చెప్పనసఖ్యము కాని సంతోషాన్ని తన హృదయంలో దేవుడు నింపాడు. And so when David Brainerd, he continued to do the work of God until an evangelical group came and said, come in. And they were called the New Lights of the World. New Lights of the World అన్నటువంటి పేరుతో వారు పిలువబడ్డారు. And they said, Brainerd, go and preach to the Native Americans. And these Native Americans, as you all know, are also called Red Indians. Chala mandi vinnaru kada veelni. నేటివ్ అమెరికన్స్ దగ్గరికి వెళ్ళి నీవు సువార్తను ప్రకటించాలి, దేవుని వాక్యం ప్రకటించాలని వారు అతనికి తెలియజేశారు. These were the people who were living in America before Europeans invaded. యూరోపియన్స్ గా వారు మారక ముందు ఈ యొక్క నేటివ్ అమెరికాలో వాళ్ళు ఎక్కువ కాలం జీవించారు. And so David Brainerd, in his entire missionary life, spent traveling 5,000 kilometers on a horse preaching the word of God. తన పరిచర్య జీవితంలో గుర్రం మీద దాదాపు 5,000 కిలోమీటర్ల వరకు ఆయన ప్రయాణం చేస్తూ క్రీస్తు సువార్తను వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు. Give praise to the man of God. Hallelujah. దైవజనుని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. And so he preached, and he continued to preach and preach to the end of his life, and he went to be with the Lord. తన జీవితాంతం వరకు ఆయన క్రీస్తుని గురించి ప్రకటిస్తూనే తన జీవితాన్ని లోకంలో ముగించాడు. And so I want to ask all of you here, how many of you have not experienced the joy of God? ఈ రోజు ఇక్కడున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ గొప్ప సంతోషాన్ని మీలో ఇంకా ఎవరు పొందకుండా ఉన్నారు? If you have not experienced it, now is the time. Now is the time to pray and to know who God is and to know his joy and his love for you. ఒకవేళ ఆ ప్రభువుని గురించిన సంతోషం నీ హృదయంలో ఇప్పటివరకు అనుభవించకపోతే ఇదే అనుకూలమైన సమయం. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి ఆ ఆనందాన్ని, ఆ నిజమైన దేవుని యొక్క గొప్ప సంతోషాన్ని హృదయంలో పొందుకో. I want you all to close your eyes and fold your hands and pray along with our family. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని మీ చేతులు జోడించి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. I ask you to fill us with this unspeakable joy that David Brainerd and many other people in the Bible have experienced. డేవిడ్ బ్రైనార్డ్ గారు అదే విధంగా బైబిల్లో అనేక మంది భక్తులు అనుభవించినటువంటి చెప్పనసఖ్యము కాని ఆనందము, సంతోషం మా హృదయాల్లో నింపండి. Lord, open our hearts to you, Father. మా హృదయములను నీ కొరకు తెరవమని అడుగుచున్నా. Lord, I ask you to come into our hearts, change our minds, show us the way, give us this unspeakable joy. మా హృదయంలోనికి వచ్చి మా జీవితములను, హృదయములను మార్చి చెప్పనసఖ్యము కాని సంతోషాన్ని మాలో నింపమని అడుగుచున్నా. People, if God needs to speak to you, you need to start confessing your sins. You need to start accepting him into your heart. దేవుని ప్రజలారా, దేవుడు నీతో మాట్లాడాలి, కార్యం జరగాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నీ పాప స్థితిని, హృదయాన్ని ఒప్పుకోవాలి. The youngsters of this generation not be influenced by their friends, but know that the word is the truth and they must follow you with their life. మా ప్రభా, ఈ తరంలోని యవనస్తులు లోక సంబంధమైన కార్యాలకు ప్రభావితం చెందకుండా నీ వాక్యం వైపు, సన్నిధి వైపు ఆకర్షించబడి నీ సత్యమును గ్రహించుదురుగాక. Open their eyes, Lord. Let them see the truth for themselves. వారి కన్నులు తెరిచి మా ప్రభా, ఇదిగో వారు సత్యమును గ్రహించున్నట్లుగా సహాయం చేయండి. Seek first the kingdom of God and you will be provided with everything.
ఆయన రాజ్యమును నీతిని వెదకటానికి మీ జీవితాలు He is ready to answer you. He is near the door of your heart. All you have to do is open it for him. దేవుని బిడ్డలారా, నీ హృదయం తలుపుకు సమీపంగా ప్రభు నిలబడి ఉన్నాడు. నీవు హృదయం తెరిచి ప్రార్థన చేస్తే ఆయన నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. Pray people, pray to God. Ask what you need and he will answer your prayers. అందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీ అవసరత ఏంటో, నీ కష్టం ఏంటో నీ ప్రభుతో చెప్పుకో. Lord, I ask you to bless each and every person, guide them, protect them and keep them safe. మీరే వారిని నడిపించండి, బలపరచండి, ముందుకు కొనసాగించండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.